హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి బ్రకోలీ ఫ్రై. ఈ బ్రకోలీ ఫ్రై కోసం అయితే ఒక బ్రకోలీ, అలాగే ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లిపాయ ఒకటైతే తీసుకోవాలి. ఈ బ్రకోలీని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా బ్రకోలీ, ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లిపాయలు అయితే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇలా వాటర్ని మంచిగా మరిగించుకొని ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఈ మరుగుతున్న వేడి నీటిలో అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రకోలీ పీసుల్ని అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ వేడి నీటిలో అయితే మనం ఒక 10 minutes అయితే ఉంచుకోవాలి. దీనివల్ల మనకి బ్రకోలీ అయితే కొంచెం మనకి మెత్తగా అయితే తయారవుతుంది. ఈ లోపు మనం ఇలా శనగల్ని వేంపుకొని పొడి అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. 10 minutes తర్వాత మనం ఈ వేడి నీళ్ళల్లో పెట్టుకున్న ఈ బ్రకోలీని అయితే వాటర్ లేకుండా ఇలా జాలి గిన్నెలో వేసేసుకొని మనం ఇలా వాటర్ అనేది పోయే వరకు ఆరనివ్వాలి. నెక్స్ట్ ఇలా మనం నాన్ స్టిక్ కడాయి తీసుకొని ఇందులోకి సరిపడా అంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు, అలాగే జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లిపాయలు, అలాగే కరివేపాకుని అయితే ఆయిల్లో వేగనివ్వాలి. తర్వాత ఇందులోకి ఆనియన్ని కూడా వేసి కొంచెం లైట్గా అయితే మనకి ఆయిల్లో గోలనివ్వాలి. మరి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే మనకి ఈ బ్రకోలీ ఫ్రైకి అయితే అవసరం లేదు. ఇలా ఆనియన్ అనేది వేగిన తర్వాత ఇందులోకి సరిపడంత పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళల్లో మరిగించుకున్న ఈ బ్రకోలీని అయితే ఇందులో యాడ్ చేసుకొని మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఒక 10 minutes వరకు అయితే ఈ బ్రకోలీని అయితే ఇందులో ఫ్రై చేయాలి. ఇలా 10 minutes ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత ఇందులోకి అయితే మనం సరిపడంత కారం పొడి, ధనియాల పౌడర్, సరిపడంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒక 5 minutes అయితే మళ్ళీ ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా 5 minutes తర్వాత మనం ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న ఈ వేయించిన శనగ పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి.
ఇలా ఈ రెండు వేసుకున్న తర్వాత వీటిని అయితే ఈ బ్రకోలీకి మంచిగా మిక్స్ అయ్యేటట్టు అయితే కలిపి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే మనకి ఫ్రై కానివ్వాలి. మనకి ఇలా 10 మినిట్స్ తర్వాత బ్రకోలీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.